చప్పట్లు చప్పట్లు రావాల్సిందిగా ప్రభు పెద్ద ఆహ్వానిస్తా ఉన్నాను. పెసర్లపాడు గ్రామంలో నూతనంగా నిర్మింపబడినటువంటి లూథరన్ చర్చ్ ప్రారంభోత్సవానికి ఇక్కడికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి గ్రామ పెద్దలు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మండలి స్థాయిలో నాయకులు అయితేనేమి గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మనం మొట్టమొదటి నుంచి కూడా 2009లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అప్పటి నుంచి కూడా ఈ కాలనీలంటే ఈ సామాజిక వర్గం అంటే మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ అభిమానం ముందు నుంచి మనకి ఉంది. దానిలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి చర్చలు అయితేనేవి ఆ కాలనీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేవి వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులు అయితేనేవి మన చేతనైనంతగా వారికి సహాయం చేయటం ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని మనం చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా ముఖ్యంగా ఈ పెసర్లపాడు గ్రామంలో ఈ రోజు మనం నూతనంగా ప్రారంభించుకున్నటువంటి చర్చి సుమారు 50 లక్షల రూపాయలతో నిర్మాణం చేసుకోవడం అనేటువంటి ఆనందించేటటువంటి విషయం. ఈ నిర్మాణంలో
ముఖ్యంగా గ్రామ పెద్దల యొక్క పూర్తి స్థాయి కృషి ఉంది. మీరు ఏ రకంగా అయితే మీ పట్ల శ్రద్ధ చూపిస్తా ఉన్నారు, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో మేము కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి సోదర మనందరికీ కూడా ప్రార్థన చేసుకునే దానికోసం ఒక చర్చ్ కావాలని చెప్పేసి అనే ఉద్దేశంతో ఈ మందిర నిర్మాణం చేసుకోవడం జరిగింది. అలానే ఈ గ్రామానికి సంబంధించి ముఖ్యంగా ఈ ఎస్సీ కాలనీలో వారికి కావాల్సినటువంటి కరెంటు సదుపాయం కోసం ఎలక్ట్రిక్ పోల్స్ అయితేనేమి, అలానే ఇదే కాలనీలో ఉన్నటువంటి ప్రజల యొక్క మంచి కోసం వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం ఇక్కడ నిర్మించినటువంటి వాటర్ ట్యాంకులు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి ఈ నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇది చాలాగా మీ పట్ల మాకున్నటువంటి ప్రేమ, కరుణ, దయ, ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, ఆ దేవుని యొక్క ఆశీస్సులు మనందరి పట్ల లేవా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ దేవుని యొక్క ఆశీస్సుల వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తా ఉన్నారు. ఆయనకి మనం కూడా ఒక తోడ్పాటు ఇవ్వాలి. రానున్న 2024 ఎలక్షన్లో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వారు ఎన్నో కుయుక్తులు చేస్తా ఉన్నారు. వారు చేసేటటువంటి కుయుక్తులన్నింటినీ కూడా మనం గట్టిగా ఎదుర్కోవాలి అని చెప్పేసి అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం కాదు. మనందరం కూడా ఆయనకి అండదండగా నిలబడాలి. మనందరం కలిసికట్టుగా పోరాటం చేసినప్పుడే ఆ దేవుని యొక్క ఆశీస్సులు మనందరి పైన ఉంటాయి. అవి ఉన్నప్పుడు మాత్రమే మనం విజయం సాధించగలమని చెప్పేసి అనేటటువంటి విషయాన్ని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆ స్థానాల్లో ఉండబట్టే మనం ఈ రోజు ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కాలనీలకు సంబంధించినటువంటి ఖర్చు అవుతుందని చెప్పేసి అనేటటువంటి విషయాన్ని కూడా ఏ రోజు చేయలేదు. ఆయన ఏది అడిగినా కానీ ముఖ్యంగా ఈ కాలనీలకు సంబంధించి సమస్యల పట్ల సానుకూలమైనటువంటి స్పందనతో పాటు నిధులను విడుదల చేసినటువంటి వ్యక్తి ఆ స్థానంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీరందరూ కూడా ఆయన పట్ల విశ్వాసంతో ఉండి రేపు రాబోయేటటువంటి 2024 ఎలక్షన్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరలా మనం ఇక్కడ 5వసారి గెలిచేదాని కోసం, దీనివల్ల ముఖ్యమంత్రిగా మరలా 2వసారి మన ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా కావాలనేటటువంటి ఉద్దేశంతో మీరందరూ ఖచ్చితంగా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ, మా పార్టీకి సంబంధించినటువంటి వారు కార్యకర్తలు, నాయకులందరూ కూడా మీకు తోడ్పాటుగా ఎప్పుడు కూడా వెనుగనుగా ఉంటారని చెప్పేసి గుర్తు చేస్తూ, ఈ మందిర నిర్మాణంలో కృషి చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా మీరు కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పేసి మేము ఎప్పుడు కూడా మీకు అండదండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇక్కడికి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా, సంఘానికి సంబంధించినటువంటి పెద్దలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.